ప్రేమ, నర్మద వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చాలా గట్టిగా అరిచి మరీ పిలుస్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడికి వేదవతి వచ్చి, "ఎందుకు కాకిల్లాగా అలా అరుస్తున్నారు? అసలు ఏం జరిగింది?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే, "మీరు మాకన్నా చాలా గట్టిగా అరుస్తారు. మీకు ఆ విషయం తెలియాలే గానీ ఒక్కసారి అటు చూడండి" అని చెప్పేసైతే అంటూ అక్కడ ఉన్న వల్లిని చూపిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే వాంతులు చేసుకుంటూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వేదవతి అయితే, "ఏంటి ఉదయాన్నే ఏటి తినేసింది? ఎందుకు ఇలా వాంతులు చేసుకుంటుంది?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే, "మీ ముద్దుల కోడలు నెల తప్పింది. అందుకే ఇలా వాంతులు చేసుకుంటుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చందు, ధీరజ్, సాగర్ వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చందు అయితే వల్లి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే, "ఏంటి వీళ్ళు ఇలా వస్తున్నారు?" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి అయితే, "అమ్మమ్మో! నా కోడలే నాకు మనవడినో, మనవరాలినో ఇవ్వబోతుందా" అని చెప్పేసైతే అనుకుంటూ వల్లి దగ్గరికి వెళ్ళి తన దిష్టి అయితే తీస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి నేను వాంతులు చేసుకుంటే వీళ్ళేమో నన్ను ఇలా చూస్తున్నారు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రామరాజు అక్కడికి వస్తూ ఉంటాడు. "అసలు ఏం జరిగింది? ఏం చేస్తున్నారు ఇక్కడ?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వేదవతి అయితే, "మన వల్లి నెల తప్పిందండి. అందుకే ఇలా వాంతులు చేసుకుంటుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అత్తయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ, నర్మద వాళ్ళు మాత్రం చాలా నవ్వుకుంటూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే, "నేను చెప్పేది కాస్త వినండి" అని చెప్పేసైతే ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ, నర్మద వాళ్ళు మాత్రం, "అలా ఎలా వెళ్ళిపోతావక్క? నీ కడుపులో ఇప్పుడు బిడ్డ ఉన్నాడు కదా! నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో ఇక్కడ వచ్చి కూర్చో" అని చెప్పేసైతే తనను కూర్చుని పెడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న నర్మద అయితే, "అత్తయ్య, మీరు వాళ్ళ అమ్మా నాన్నకి కూడా చెప్పాలి కదా! వాళ్ళకి కూడా ఈ సంతోషం విషయం చెప్పాలి కదా! వెళ్ళి మీరు ఫోన్ చేయండి. మేము చూసుకుంటాం ఇక్కడ వల్లిని" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి అయితే, "సరే, సరే, నేను వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నకి ఫోన్ చేస్తాను" అని చెప్పేసైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ, నర్మద వాళ్ళు అయితే, "బావగారు మీరు కూడా ఇలా వచ్చి పక్కన కూర్చోండి" అని చెప్పేసైతే అంటూ వల్లి పక్కన చందుని కూర్చొని పెట్టి మరీ చాలా సంతోషంగా వాళ్ళిద్దరికీ జైలు కొడుతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న చందు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో వల్లి వాళ్ళ అమ్మ, నాన్న అయితే వాళ్ళ ఇంటికి వచ్చి, "అమ్మమ్మో! నా కూతురే ఎంత శుభవార్త చెప్పావు నువ్వు" అని చెప్పేసైతే వల్లిని పొగుడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం అయితే నర్మద, ప్రేమ వాళ్ళ వైపు చూసి, "ఏడు ఎనకాతల వచ్చావు, నువ్వు మాత్రం బిడ్డను పెడుతున్నావు చేతిలో. వీళ్ళు వచ్చారు ముందు, ఎందుకో ఏంటో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ, నర్మద వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం, "నేను చెప్పేది కాస్త వింటారా? నేనేమి కడుపుతో లేను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వల్లి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. "నేను బొద్దింక పడిన ఉప్మా తిన్నాను. అందుకే నాకు వాంతులు అయ్యాయి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "అయ్యో! అవునా? ఈ విషయం ముందే చెప్పాలి కదా నువ్వు" అని చెప్పేసైతే వేదవతి కసురుకుంటూ ఉంటుంది. "నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను" అని చెప్పేసైతే వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే, "మేము కూడా తిన్నాం కదా! మాకెందుకు వాంతులు అవ్వలేదు" అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వల్లి అయితే, "నాకేం తెలుసు" అని చెప్పి